నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ విమానాశ్రయానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. కువైట్కు వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ ఉందని చెప్పేసి తాజా నివేదికలు వెల్లడిస్తూ ఉన్నాయి. అలాగే ఇతర గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంటే కువైట్లో మాత్రం తగ్గుతూ వస్తూ ఉంది. వివరాల్లోకి వెళితే ప్రధాన గల్ఫ్ విమానాశ్రయాలు ప్రయాణికులు కార్గో ట్రాఫిక్ లో రికార్డు స్థాయిలో వృద్ధిని సాధిస్తూ ఉండగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం స్తబ్దతను ఎదుర్కొంటూ ఉంది. అధికారిక నివేదిక ప్రకారం ఆర్థిక మాంద్యం పేరుతో ఇప్పటికే అనేక అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ యొక్క కార్యకలాపాలను కువైట్ దేశానికి నిలిపివేస్తూ ఉన్నారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ 2024 సంవత్సరంలో 1% తగ్గిందని చెప్పేసి 2023 సంవత్సరంలో 15.6 మిలియన్ల ప్రయాణికులు కువైట్ ఎయిర్పోర్టు గుండా ప్రయాణించగా అది 2024లో 15.4 మిలియన్లకు పడిపోయింది. అదే సమయంలో ఇతర గల్ఫ్ దేశాల విమానాశ్రయాలు బలమైన వృద్ధిని నమోదు చేశాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 5.7% అభివృద్ధి సాధించి 92.3 మిలియన్ల ప్రయాణికులు ఆ యొక్క ఎయిర్పోర్టు గుండా రాకపోకలు కొనసాగించారు. అలాగే ఖతార్లోని దోహా ఎయిర్పోర్టు 14.8% పెరిగి 52.7 మిలియన్లకు చేరుకుంది. అలాగే సౌదీ అరేబియాలోని రియాద్ ఎయిర్పోర్టు 17.8% పెరిగి 37.6 మిలియన్లకు చేరుకుంది. అలాగే యుఏఈలోని అబుదాబి ఎయిర్పోర్టు 25.3% వృద్ధిని సాధించి 28.7 మిలియన్ల మంది ప్రయాణికులు ఆ యొక్క ఎయిర్పోర్టు గుండా రాకపోకలు కొనసాగించారు. కువైట్లో రాబోయే రోజుల్లో కొత్త ఎయిర్పోర్టు ప్రారంభం కానుంది. ఒక పక్క చూసుకుంటే విమాన కంపెనీలు వెళ్ళిపోతూ ఉన్నాయి, మరో పక్క ప్రయాణికుల సంఖ్య తగ్గింది. దీనిపైన కువైట్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయంతో ముందుకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.